భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మ్యాగజైన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తమిళనాడులో రాజకీయాలకు కారణమవుతోంది. తిరుపతి జిల్లా దుగ్గరాజపట్నం వద్ద ప్రతిపాదించిన మెగా ఫిన్ బిల్డింగ్ క్లస్టర్లు యాంకర్ ఇన్వెస్టర్ గా వ్యతిరేకించేందుకు మ్యాగజైన్ డాక్ ఆసక్తి చూపడమే కాకుండా అక్కడ దాదాపు 24,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ పరిణామం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. తమిళనాడుకు రావాల్సిన ప్రాజెక్టును విజయ్ ప్రభుత్వం చేజార్చుకుందంటూ విపక్షాలు సాగిస్తున్న ప్రచారం అక్కడ హీట్ పెంచుతోంది. అక్కడ పరిశ్రమల మంత్రి కీర్తనపై డీఎంకే సహా ఇతర విపక్ష నెటిజన్లు విమర్శలు చూపిస్తున్నారు. పరిశ్రమ ఏపీకి తరలిపోయినా ఆమె రీల్స్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరు. తమిళనాడులోని తూత్తుకుడి వద్ద 15,000 కోట్ల వ్యయంతో ఒక అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ను నిర్మించేందుకు మ్యాగజైన్ డాక్ సంస్థ అప్పట్లో తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రంలో 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. కానీ తాజాగా అదే మ్యాగజైన్ డాక్ సంస్థ ఏపీలోని దుగ్గరాజపట్నం మెగా ప్రాజెక్టు వైపు అడుగులు వేయడంతో తమిళనాడు ప్రాజెక్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. దాన్ని హైలైట్ చేస్తూ యువతను రీల్స్ మోహంలో పడేస్తూ రాష్ట్రానికి రావాల్సిన అసలైన ఉద్యోగాలను, ఐటీ పరిశ్రమల ప్రాజెక్టులను మాత్రం పక్క రాష్ట్రమైన ఏపీకి వదిలేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల సాధనలో చూపిస్తున్న వేగాన్ని ఉదాహరణగా చూపిస్తూ విజయ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం వేరు. తమిళనాడు ప్రాజెక్టును రద్దు చేసుకొని మ్యాగజైన్ డాక్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడం లేదు. మ్యాగజైన్ డాక్ అనేది దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ షిప్ యార్డ్ సంస్థ కావడం వల్ల అది తన వ్యాపార విస్తరణలో భాగంగా ఏకకాలంలో 2 రాష్ట్రాల్లోనూ వేరువేరు ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. తమిళనాడులో తూత్తుకుడి ప్రాజెక్టు యథాతథంగా ఉండగానే ఏపీలో మరో కొత్త మెగా క్లస్టర్ కు యాంకర్ ఇన్వెస్టర్ గా వ్యవహరిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దీన్ని విజయ్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చంద్రబాబు నాయుడి పారిశ్రామిక విజయంగా చిత్రీకరిస్తూ యువత, ఉపాధి సెంటిమెంట్ తో తమిళనాడులో తీవ్ర రాజకీయాలు సాగుతున్నాయి.